చెప్పలేదా? లెగ్గానే ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పాలి మనం? అంతకన్నా ముందు యేసయ్యకి. ఎవరు చెప్పాలి? యేసయ్యకి. మరి మా మార్నింగ్ లెగ్గానే ఎవరు ప్రేయర్ చేసుకున్నారు? వెరీ గుడ్. మిగతా వాళ్ళు చేయలేదా? లాస్ట్ ఇయర్ కీర్తన ప్రేయర్ చేయరా మార్నింగ్ లెగ్గానే? నేను చెప్పానా ప్రార్థన చేయమని? చెప్పానా లేదా? మార్నింగ్ లెగ్గానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి మన పని మనం చేసుకోవాలి, అవునా? మరి మీ మమ్మీ డాడీ మాట ఎవరు వింటున్నారు? అబ్బా నిజమా? మీ అమ్మ మాట వింటున్నారా మీరు? నిజమా? అవునా? మీ మమ్మీ అది చెప్పినా చేస్తున్నారా? నిజమేనా? చేయట్లేదు తెలిసింది నాకు. చేస్తున్నారా? మమ్మీ ఏం చెప్తే మాట వింటున్నారా మీరు? అవునా? వెరీ గుడ్ బాయ్స్. నేను చూడకపోయినా పైన ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? యేసయ్య. మనల్ని చూస్తున్నారా లేదా? చూస్తున్నారా? మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తున్నారా లేదా? అవునా? మనం అబద్ధం ఆడుతున్నామో నిజం చెప్తున్నామో ఎవరికి తెలుసు? ఇవన్నీ యేసయ్యకి తెలుసు. ఎవరికి తెలుసు? ఇవన్నీ తెలుసు. ఆయన దగ్గర చూస్తారంట. ఎవరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మొదలుపెడతారా? ఎవరు నాతో మాట్లాడతారా? ఎవరు నా దగ్గరికి వచ్చి తన సమస్య అంతా చెప్పుకుంటారా అనంట యేసయ్య దినమంతా కూడా ఆయన చేతులు చాపి మనంతా యేసయ్య చూస్తున్నాడంట. మరి ఎవరికి చదువు రావడం లేదు, ఎవరికి అనారోగ్యంగా ఉంది, ఎవరికి ఏ సమస్య ఉంది అని మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు నీకు తనకి ఒక సమస్య వచ్చింది, తను ఎవరు చెప్పుకో? తన తల్లికి వెళ్ళి తను చెప్తారా? తన తల్లి కన్నా ముందు వచ్చి తన తిరుగులేదనుకో, యేసయ్య దగ్గర ముందు ఏం చేస్తుంది? మొదలు ఎలాగా? మోకాలు వేసి మోకరించి, ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉందయ్యా అని ఫస్ట్ మనం ఎవరు చెప్పుకోవాలి? మన యేసయ్యకి చెప్పుకోవాలి. అప్పుడు మా తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. యేసయ్య డైరెక్ట్గా వచ్చి మనకి సహాయం చేస్తాడా? యేసయ్య డైరెక్ట్గా వస్తాడా? వస్తే మనం చూడగలమా? చెప్పడు. యేసయ్య డైరెక్ట్గా మన దగ్గర రాదు. అమ్మ నాన్న ద్వారా కానీ ఇగో దైవజనం ద్వారా కానీ మనతో యేసయ్య మాట్లాడతాడంట. అలాగే బైబిల్లో మరి ఒక పట్టణం ఉంది. ఒక పట్టణం అంట యేసయ్య దృష్టిలో చాలా ఘోరమైంది అయిందంట. చాలా ఘోరమైంది. అక్కడున్న ప్రజలంట యేసయ్యని వినడం లేదు. యేసయ్యని వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారంట. అయితే అక్కడికి ఒక దైవజన్ని పంపడము జరిగింది. యేసయ్య. ఎవరు పంపించారు దైవజన్ని? యేసయ్య. యేసయ్య ఏం చెప్పాడు? నేను పలానా దగ్గరికి వెళ్ళమంటాను, అక్కడికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. అయితే మనం కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా, అవునా? అమ్మకు చెప్తే మనం ఇంకో చేస్తాం లేదా? అమ్మకు చెప్తే మనం ఇంకో చేస్తాం. అలాగే ఆ దైవజనులు కూడా యేసయ్య చెప్పినది, యేసయ్య చెప్పినది అంటే నాకు తెలీదా అని చెప్పి ఒక ఊరికి వెళ్ళమంటే ఇంకొక ఊరికి దైవజనులు వెళ్ళారు. వెళ్తే యోనా, ఎవరైనా యోనా గారు తర్షీష్కి నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఏ ఊరు వెళ్ళమని చెప్పాడు? నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. నినివే ప్రజలంట యేసయ్య దృష్టిలో బహుఘోరంగా ప్రవర్తించాడు. అయితే యోనా నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి యోనాకి చెప్తే యోనా గారు ఏం చేశారు? బాగా తెలివితేటలు అని చెప్పి ఒక వారికి నినివేకి మార్చి తర్షీష్కి టికెట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుంటే మరి వారి మధ్యలోకి వెళ్ళాక పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. యోనా గారు అంటే ఏం చేస్తున్నాడు? గాలి తుఫాను వస్తే చక్కగా వారి దిగువలోకి వెళ్ళి పడుకున్నాడంట. యోనాని ఏమంటారు? నిద్రపోతు. అంటే నిద్రపోతుంటే గువ్వ, నిద్రపోతు అంటే గువ్వ అంటే చక్కగా పడుకున్నాడు కదా యోనా ఏం చేస్తున్నాడు? తుఫాను వస్తుంటే ఏం చేస్తున్నాడు? చక్కగా పడుకున్నానండి. పడుకుంటే మరి ఆ వాళ్ళలో ఉన్న అందరూ కూడా ఏం చేశారు? ఏంటి ఇలా వస్తుంది? వాళ్ళలోని సరుకులన్నీ తీసి సముద్రంలో పారేశారంట. అయినా సరే తుఫాను ఆగట్లా, ఆ వారు ఒక్కడం కూడా ఆగట్లా. అయితే ఏంటి ఇంతవల్ల ఎవరు దేవునికి వాళ్ళు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి వాళ్ళ నాయకుడు అందరికీ చెప్పాడంట. మరి అందరూ కూడా ప్రార్థన చేస్తారంట, కానీ ఆ తుఫాను ఆగడము లేదంట. అయితే యోనా గారు ఎక్కడికి వెళ్ళి పడుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి అడిగారంట, ఓ నిద్రపోతా అన్నాడు. ఎవరిని? దైవజనుని. ఎవరిని? యోనాని. ఓ నిద్రపోతా అంటే గువ్వ
నిద్రపోతా అన్న మాటకి గొప్ప అన్నమాట అర్థమాట. ఓ నిద్రపోతా అంటే అని లెగ్గొట్టంట. ఏంటంటే నువ్వెవరు అంటే నేను పలానాలోకి వచ్చాను, అక్కడికి ఇక్కడికి వెళ్ళా అంటే ఓహో అవునా, అయితే నీ వల్లే ఈ గాలి తుఫాను వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఏమన్నా చీట్లు వేయండి, చీట్లు వేసి ఎవరి మీద అది వస్తుందో వాళ్ళు సముద్రంలో పాడేయండి అని చెప్పాడంట. అయితే చీట్లు వేయగా యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చి ఏం చేసింది, యోనాని ఏం చేయమన్నారంట, అందరిని కలిసి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పాడేయండి. మరి దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. యోనాకి బుద్ధి రావాలి. ఈ రోజులు కూడా మనకి బుద్ధి రావాలని కూడా మరి దేవుడు అంటే మనకి ఒక్కొక్క పరీక్ష పెడతాడు. అయితే ఈ బిడ్డ నాకు నిలుస్తుందా నిలవదా అని చెప్పి దేవుడు పరీక్ష పెట్టడము జరిగింది. అలాగే యోనా కూడా మరి పరీక్ష పెట్టాడు యేసయ్య. పెడితే చేపలు మనం తింటామా? చేపలు మనం తింటామా లేదా? చేపకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడేయగానే చేపకి ఆజ్ఞ, చేప ఏం చేసింది, యోనాని మింగేసింది. ఏం చేసింది? మింగేసింది. చేప కడుపులో చాలా స్మెల్ బాగుంటుంది కదా, సెంట్ స్మెల్ వస్తుంది కదా, వస్తుందా? మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? మార్కెట్లో మంచి స్మెల్ వస్తుంది కదా చేపల మార్కెట్లో కదా, అలాగంటున్నా. మరి యోన ఎన్ని దినాలు ఉన్నాడు చేప కడుపులో? 3 దినాలు ఉన్నాడు. ఎన్ని రోజులు అన్నాడు? 3 రోజులు చేప కడుపులో ఉండి, అయ్యో ఆ చేప కడుపులో అంతా నాచు చాలా చిరాక ఉంది. అక్కడి నుంచి వేసేకి అప్పుడు బుద్ధి వచ్చింది యోనకి. ఎప్పుడు వచ్చింది బుద్ధి? భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి రాలేదు, వాడు ఎక్కినప్పుడు బుద్ధి రాలేదు. చేప కడుపునప్పుడు యోనకి వచ్చింది బుద్ధి వచ్చింది. చేప కడుపులో ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది. మరి కడుపులోని ఒక పక్కన కంపు భరిస్తూ యోనా గారంట మరి దేవునికి ప్రార్థన చేశారు. ఏం చేశారు యోనా గారు? దేవునికి ప్రార్థన చేశారు. యేసయ్య ఇంకెప్పుడు నేను చెయ్యను తండ్రి. అప్పుడు బుద్ధి వచ్చింది. మనము కూడా అంతే కదా, అంతా అయిపోయాక మార్కులు తక్కువ వచ్చినాయి అనుకున్నా ఎగ్జామ్స్ లో, ప్రభువా ఇదేంటి ప్రభువా నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అంటావా లేదా? నేను ఎంత బాగా చదివాను నాకు మార్కులు లేదంటే టీచర్ మీద తోసేస్తాను, ఆ టీచర్ సరిగ్గా దిద్దలేదు అనేసి మనం తప్పను కదా. నేను బాగా రాసాను చెప్తావా అంటావా లేదా? ఎగ్జామ్ నేను బాగా రాశాను మార్కులు తక్కువ వచ్చినాయి అంటావా లేదా? అంటావా? మరి అప్పుడు ఎప్పుడు అనాలి? ముందు ప్రార్థన చేసుకొని చదవాలి. చదువుదాని అంటే మనం ఇష్టంగా చేసుకోండి, కష్టంగా చేసుకోకూడదంట. 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు కూర్చొని తింటాం. ఎందుకు? మనం చదువు ఎంత బాగా చదివితే అన్ని మంచి మార్కులు, ప్రతి దాంట్లో అయితే ఎగ్జామ్ ప్రతి ఒక్క దాంట్లో మంచి మంచి మార్కులతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. అదంతా కాకుండా మాకు అన్ని తెలుసులే అన్ని వచ్చినాయి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం? కుట్ల కొట్టి అరకులా కొట్టుకోవాలి. అవునా? కొట్టుకోవాలి చివరికి. అదే మన ముందు నుంచి చక్కగా చదివి చక్కగా ఉండి మన తల్లిదండ్రుల మాట వినడం, దేవుడి మాట వినడం, మన పెద్దోళ్ళ మాట, దైవజనుల మాట ఎప్పుడైతే మనం విని కూర్చోవాలి, విని ఎప్పుడైతే ఆ ప్రకారం నడుచుకుంటామో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మన పట్ల కూడా మన అందరి పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఒక కంచి వేసి ఉంచాడు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా, చదువులో ఇబ్బంది ఉందా, లేదా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయా, ఇంట్లో ఇబ్బంది ఉందా, ఎవరి వల్ల ఇబ్బంది ఉన్నా మొదటిగా మన తండ్రికి మనం ఏం చెయ్యాలి? మొదలుపెట్టుకోవాలి. మరి యోనా కూడా అంత అయిపోయాక చేప కడుపులో ఉండి మొదలుపెట్టాడు. మొదలుపెడితే దేవుడు 3 రోజులు ఏం చేసి చేప కడుపు నుంచి కక్కేశాక అప్పుడు బుద్ధి వచ్చాక అప్పుడు అక్కడ దేవుడు చెప్పినట్టు ఆ దేశానికి వెళ్ళాడు. అయితే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నారు కదా, వారి ప్రెసిడెంట్ ఉంటారు కదా, అది మనం చెప్పిన మాట వింటారా? వింటారు. కానీ ఒక దైవజనుడు చెప్పిన మాట అక్కడ రాజు విన్నాడంట. ఇగో ఇది రాజా మీ దేశానికి మీ ప్రాంతానికి ఇలాగ దేవుడు మరి నష్టం కలుగజేస్తుంది నాకు చెప్పి నన్ను ముందుగా అక్కడ పంపించాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, అప్పుడు రాజు ఏం చేశాడు? ఎమ్మన్నే ఆయన సింహాసనం దిగి రాజు వస్త్రం తీసివేసి, మనమైతే 2-3 అంటాం ఉపవాసాలు, కానీ ఆ పట్నం అంతా ఏమైందారు? ఉపవాసం ఉన్నారు. పట్నం అంతా ఏమయ్యారు? ఉపవాసం ఉండి వాళ్ళ ఇంటి మీద వస్త్రాలు తీర్చేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరి ఉపవాసం చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు ఏం చేశాడు? ప్రార్థన విన్నాడు. విన్నాడా లేదా? ఈ రోజు ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు దేవుడు? ఆయన అంట తండ్రి నాన్న అని పిల్లగానే మన మొర ఆయన ఆలకిస్తాడంట. ఒకవేళ అమ్మా నాన్నకి ఏ సమస్య ఉందా,
అమ్మా నాన్నతో మా అమ్మా నాన్న లాస్య చూడాలి కీర్తన. అమ్మా నాన్న ఏదో ఇబ్బందులు ఉన్నారా తెలుస్తుంది కదా. మనకు అమ్మా నాన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? తీసుకురావాలి. ఏం చేయాలి? అమ్మా ఇదిగో దేవుడి సన్నిధానికి వస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేస్తాడంటమ్మా అని ఏం చేయాలి? మన అమ్మా నాన్నకి మనము చెప్పాలి. అయితే ఆ పట్నం అంతా యోనా గారు చెప్పినప్పుడు అంటే ఏమైంది? విన్నారు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా ఉన్నాడు. అయిపోయింది అక్కడికి. మళ్ళీ యోనా గారు ఏమనంట, ఇదిగో ప్రభువా నాకు తెలుసు నువ్వు చేస్తావని, నేను అందుకే ఇక్కడ రానన్నాను అంటే యోనాకి ఏంటి ఉద్దేశం? ఎలాగైనా పట్టణం నాశనం చెయ్యాలని చెప్పి యోనా అనుకున్నాడు. కానీ యేసయ్య ఉద్దేశం అది కాదు కదా. ఆ పట్టణాన్ని నాశనము చేయకూడదు. ఆ చేయకూడదు కాబట్టి దైవజనుల ముందు ఒక వర్తమానము అక్కడికి పంపించాడు. పంపితే యోన అంత అయిపోయాక యోన గారిని యోనే ఉన్నాడంటే యేసయ్య నాకు తెలుసు నువ్వు చెయ్యవని సంగతి నాకు తెలుసయ్యా, నువ్వు ఆ నాశనం చెయ్యవు అని అంట. అలా కొంత దూరం ఎంత ఉండగా అక్కడ ఒక చెట్టు కాదు ఎండ బాగా ఎండ అంట. అయితే ఏంటి యేసయ్యని ఎక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అగో ఆ దేశాన్ని నాశనం చేస్తా అన్నావు, నాశనం చేయలేదు, మళ్ళీ నేను వేరే దగ్గరికి వచ్చి చచ్చిపోవాలని అంటే ఒక రాత్రిలో ఒక చెట్టు మొలిచిందంట. మొలిచి ఆ చెట్టు మొలగా ఆ చెట్లైనా హాయిగా యోనా గారు ఏం చేస్తున్నారంట? ప్రశాంతంగా పడుకున్నాడంట. పడుకున్నాక దేవుడు మళ్ళీ ఏం చేశాడు? యోనాని మళ్ళీ పరీక్షించాడు. దేవుడు ఏం చేశాడు? యోనాని మళ్ళీ పరీక్షించి ఆ చెట్టుని ఏం చేశాడు? ఒక పురుగు పెట్టి దాన్ని అంతా తొలిపించేశాక మళ్ళీ ఏమొచ్చింది? యోనాకి ఎండ వచ్చింది. ఏమొచ్చింది? మళ్ళీ ఎండ. మళ్ళీ యోనాకి ఏమొచ్చింది? ఎండ వస్తే యోనా అన్నట, అదేంటి ప్రభువా చెట్టుని ఇచ్చేవు, మళ్ళీ దాన్ని ఏమో తొలిపించేసుకున్నావు, ఇదేంటయ్యా అని యేసయ్య మీద ఎవరు కోపడ్డారు? యోనా. యేసయ్య మీద ఎవరు కోపడ్డారు? యోనా. మరి మనం కోపడచ్చా యేసయ్య మీద? యేసయ్య అంటే తండ్రి కదా, కోపడచ్చా? మన అమ్మ నాన్న మాట మనం కోపడచ్చా వాళ్ళ మీద? అమ్మ ఎప్పుడు అలాగే చెప్తుంది అనొచ్చా? అమ్మ చెప్పిందంటే మన మంచికి అనుకోవాలి. ఎవరు చెప్పినంటే అమ్మ చెప్తే మన మంచి కోసం చెప్పారు, నాన్న చెప్పినా నా మంచి కోసం చెప్పాడని చెప్పి నాన్న మాట అమ్మ మాట మనం వినాలి. మరి యోనాకి ఒక్క రాత్రిలో చెట్టు మొలిపించి ఒక రాత్రి తీసేస్తే అంత కోపం వస్తే నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుందని చెప్పి యేసయ్య పంపించినప్పుడు యోనా గారు కోపడచ్చా? యేసయ్యంట ఏంటి యోనా కోపడుతున్నావు నువ్వు, అలా కోపడచ్చా? నినివే పట్టణ 1,20,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ పడి ప్రార్థన చేస్తే నేనేమో చేయలేదు, నువ్వు చేయలేదు ప్రభు అని చెప్పి నువ్వు నా మీద తిరగబడుతున్నావు యోనా. ఒక్క రాత్రిలో నీకు చెట్టు ఇచ్చి తీసినందుకు నీకు కోపం వస్తే అంతమంది ప్రజలు నేను ఎలాగ నేను శిక్షిస్తాను? నేను శిక్షించను. నేను ప్రేమిస్తాను కానీ శిక్షించను అని చెప్పి యోనా గారిని మరి అనడం యేసయ్య జరిగింది. మరి యేసయ్య మరి గొప్ప కథ చేసే దేవుడు కదా. యేసయ్య మన అందరిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా సరే, ఎంత మోసం చేసినా యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడంట. నీ పక్కవారిని ప్రేమిస్తారా? నీ పక్కవారిని ప్రేమిస్తారా? ఇప్పుడు ఇద్దరు గొడవ ఆడుకున్నారా? గొడవ ఆడుకొని ఒకరి మీద ఒక శత్రువు ఉన్నారు, వాళ్ళు ప్రేమిస్తారా లేకపోతే ద్వేషిస్తారా? ద్వేషిస్తారు. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. కానీ యేసయ్యని మనం ఎంత తిట్టుకున్నా, ఆయన ఎంత దూషించినా మరి యేసయ్య కూడా ఏమంటాడంట? నేను ప్రేమిస్తున్నాను తల్లి, నేను ప్రేమిస్తున్నాను కీర్తన, నేను ప్రేమిస్తున్నాను హాస్య అని చెప్పి యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడు? హక్కున హత్తుకుంటున్నాడు. హక్కున వాళ్ళని ఏం చేస్తాడు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ లోక స్నేహితులంట కొంతకాలమే మనతో ఉంటారంట. ఏదైనా కష్టం వచ్చిందనుకో స్నేహితులు ఏం చేస్తారు? పారిపోతారంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారు? నిజమైన స్నేహితుడు ఎవరు మనకి? యేసయ్య. నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. ఆయన విడువక ప్రేమించడం. మనం ఏం చేస్తారు? ఆయన విడువక మనల్ని యేసయ్య ప్రేమిస్తాడండి. మరి మనం నిజమైన స్నేహితులు కలిగి ఉండాలా? ఈ లోక స్నేహితులు కలిగి ఉండాలా? చెప్పాలి. నిజమైన స్నేహితులు ఎవరు మనకి? యేసయ్య. నిజమైన స్నేహితుల పట్ల మనం ఒక ప్రణాళిక మనం కలిగి ఉండాలి. ఎందుకనగా మనకి యేసయ్య. మనకి ఈ లోకము శాశ్వతమా? ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకంలో మనం యాత్రికులము పాతసారులమే. ఈ లోకానికి మనం యాత్ర చేయడానికి వచ్చాం అంతే.
అర్థమైందా? మనకి ఇది కాదు శాశ్వతం, పరలోకం మనకి శాశ్వత రాజ్యం. అక్కడ మనం ఉంటాం నిత్యము. మరి ఆయనతో మనం అందరం కూడా ఉంటాం. తెలుసా, అక్కడ ఏడుపులు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిత్యము సంతోషమే. అక్కడ ఎవరుంటారు? యేసయ్య మనతో నిత్యం పొగలు మనం పరలోకంలో సంతోషంగా దేవుని స్తుతించుతూ దేవుని పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా మనం గడుపుతామంట. మనకి ఆ లోకం కావాలా, లేకపోతే అనాథంగా ఈ లోకం కావాలా? చూస్తున్నారా ఒకసారి లోకాలు, పాకిస్తాన్, ఇండియా ఎలా కొట్టుకుంటున్నారు? ఎక్కడైనా ప్రశాంతత ఉందా? దృష్టి ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఈ లోకం అంతా ఉంది. ఎవరి చేతిలో ఉంది లోకమంతా? ఫస్ట్ యేసయ్య మంచి చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు యేసయ్య మంచి చేశాడు, చాలా మంచి చేశాడు. ఫస్ట్ ఏం సృష్టించాడు? సూర్య చంద్రుల్ని, ఒక రోజుని, పగల్ని, వెలుగుని అన్ని చేసాక ఒక తర్వాత ఒక మనిషిని యేసయ్య చేశాడు. అంతా చేసాక అంత బాగుంది, అంత మంచిగా ఉంది. అయితే మనుషులు ఆలోచనలు కొంచెం తిక్క ఉంటాయి కదా, మన ఆలోచనలు కదా, అవునా? యేసయ్య చెప్పింది ఒకటి, మనం చేసింది ఒకటి, అవునా? యేసయ్య ఒకటి చెప్తే నేను ఇంకోటి చేస్తా, అవునా? చేస్తావా లేదా? ఇప్పుడు అమ్మ ఒకటి చెప్తుంది, మీరు ఇంకోటి చేస్తున్నారు లేదా? డాడీ ఒకటి చెప్తారు, మీ డాడీ అదే పలానా తీసుకురా అంటే అది ఎందుకు డాడీ ఇంకోటి తెచ్చుకుందాం డాడీ అంటావా లేదా? అంటామా? చెప్పాలి. ఎవరు అనరా? ఎవరు మంచి పిల్ల అయితే మీరు అందరూ అయితే కదా, చాలా బాగా వింటారు కదా మీరు. మీ మమ్మీ మాట, డాడీ మాట అసలు చాలా బాగా వింటారు కదా మీరు, అవునా? చక్కగా వింటారే, మంచి పిల్లలు మీరు. కానీ యేసయ్యకి సమస్తము తెలుసు పిల్లలు. మనం ఏం చేస్తున్నాం? యేసయ్యకి సమస్తం తెలుసా లేదా? తెలుసు. మనం ఏం చేస్తున్నామో తెలుసు, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలుసు అని చెప్పాను కదా. యేసయ్యకి ఎన్ని పేర్లు అని చెప్పాను మీకు? యేసయ్య ఎలాంటి వాడు చెప్పాలి. వెరీ గుడ్. చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, మాట వింటున్న దేవుడు అంట. మాట వింటున్న దేవుడు. చూచున్న దేవుడు అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు. ఆయన మాట్లాడడం అంటే ఏంటి? మీరు వాక్యం చదువుతున్నారు కదా, కంటత వాక్యాలు చదువుతున్నారు కదా, ఆయన మనతో మాట్లాడతారు. మనం ఏసైతే మన మాట అడిగింటాడు ఆయన? ప్రార్థన చేస్తే వింటాడు. మన ప్రార్థన యేసయ్య కంటే చాలా, మీ ప్రార్థన యేసయ్య చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఏ లోపము, ఏ అసూయ, ఏ కుళ్ళి కాడ ఉండదంట. మీ పిల్లల్లో ఉంటుందా? ఈ రోజు గొడవడుకుంటే ఎప్పుడు కలిసిపోతారు మీరు? కలిసిపోతారు లేదా? పెద్దోళ్ళకి కలవమంట. అందుకే యేసయ్య పెద్దోళ్ళు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఇష్టం? పెద్దోళ్ళని సరే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా ఇంకెప్పుడు నేను చేయనయ్యా, ఏంటి నీ మాట నేను వింటానయ్యా అన్నప్పుడు పెద్దోళ్ళు ఇష్టపడ్డారు. చిన్నపిల్లల మనసులో ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఒకవేళ ఇద్దరు కూడా కొట్టుకున్నారు అనుకో, మళ్ళీ అమ్మని ఏం చేస్తున్నారు? కలిసిపోతారు. అప్పుడు యేసయ్య అబ్బా చూసావు నా పిల్లలు ఎంత బాగా కలిసిపోతున్నారో అంటారంట. యేసయ్య అంట పరలోకంలో మనల్ని బట్టి ఆయనకి మహిమ కలగాలి. మిమ్మల్ని బట్టి యేసయ్యకి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఎందుకని? మీరు వాక్యం చదివారనుకో, చక్కగా స్పష్టంగా ఆ వాక్యం చెప్పారనుకో, అమ్మ ఆ యేసయ్య అనుకున్నారంటే అబ్బా ఈ బిడ్డ చాలా బాగా చెప్తుంది కదా వాక్యము, నా మాట చాలా బాగా బిడ్డ అర్థం చేసుకొని చాలా చక్కగా చెప్తుంది కదా అని యేసయ్య అంట పరలోకంలో మరి ఎంతో ఆనందపడతాడంట. మరి యేసయ్యకి మనం ఎలా ఉండాలి? సంతోషనిత్యంగా ఉండాలి, ఒక మహిమకరంగా యేసయ్యకి ఉండాలి. అంతేకాని మన వల్ల యేసయ్యకి అవమానము కలగకూడదు. మన వల్ల అవమానం ఎలాగవుతుందని అంటారు. ఒకప్పుడు దైవజనం ఏం చెప్తున్నాను మీరు, ఆయన మాట వినాలా లేదా అటు ఇటు చూడాలి? మనం చూడాలి, చెప్పాలి. ఆయన మాట వినాలా అటు ఇటు చూడాలా? దైవజన మాట ఎప్పుడైతే మనం వింటామో, పెద్దల మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు యేసయ్యకి చాలా ఇష్టం అంటారు. అట్లా అటు ఇటు చూసి దిక్కులు చూసామనుకో, సాతాను అబ్బాయి నా పిల్లలు నా పక్క వచ్చాడండి యేసయ్య. సాతాను ఏమంటాడంట? ఇటు చూసే తిన కూర్చోదు, అబ్బాయి నా పిల్లలు నా పక్క వచ్చారా అన్నాడు సాతాను. ఎందుకని? సాతానికి అల్లరి చేసే పిల్లలకి చాలా ఇష్టం అంట, అబద్ధాలు ఆడి పిల్లలకి చాలా ఇష్టం అంట, అవునా? గొడవలు పెట్టే పిల్లలకి చాలా ఇష్టం అంట. స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తాం లేదా బుక్స్ దొంగతనం చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? దొంగతనం చేయకపోయినా పోనీ ఎవరికైనా రెండు పెన్సిల్ తెచ్చుకున్నాం అనుకో, పక్క వాళ్ళకి పెన్సిల్ లేదు, ఏం చేయాలి మనం? అది పెన్సిల్ అడిగాను కాదు, నేను ఇస్తానని చెప్పి నువ్వు ఇచ్చావనుకో, నువ్వు యేసయ్య బిడ్డవంట.
నువ్వేమవుతావు? యేసయ్య బిడ్డవి. నువ్వే రెండు ఉంచుకున్నావు అనుకో సాతాను బిడ్డవి. మనం ఏం చేయాలంట? మనకు కలిగిన దాంట్లో మన పొరుగు వారికి సహాయము చెయ్యాలి. మన పక్క వాళ్ళకి మనకున్నా లేకపోయినా అంట మన పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ద్వేషిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం. ద్వేషిస్తున్నాం లేదా? ఆయనంటే నాకు ఇష్టం లేదురా, పాలనంటే నాకు ఇష్టం లేదు అంటావా లేదా? అంటావా? మగపిల్లలు అయితే చాలా కొట్టుకుంటారు. కాళ్ళు టీచర్స్ కాళ్ళు ఒకటి ఉంది, ఆ కాళ్ళలో తెగ కొట్టుకుంటారు మగపిల్లలు అయితే. ఆడపిల్లలు చక్కగా సండే స్కూల్కి సాయంత్రం వస్తారు, కానీ మగపిల్లలు అనుకో అది మరి ఇది వచ్చి అలా సాధించి అలా సారీని మనం చెప్పకూడదు. మనం ఏంటో మన స్థితి ఏంటో దేవుడికి సమస్తము తెలుసు. ఎక్కడైనా సరే మగపిల్లలు వినరు. కొంతమంది ఇద్దరు ముగ్గురు మగపిల్లలు అంటారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మగ చాలా తక్కువ. ఎక్కువ ఏ సంఘాలు చూసినా ఆడవాళ్ళు ఎక్కువ, అవును కదా? ఎక్కువ స్త్రీలు ఎక్కువ, పురుషులు తక్కువ. దేవుడు కూడా స్త్రీకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చారు ప్రాధాన్యత? ఎక్కువ ఆడవాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడి మాట చెప్పడం మనం నడుచుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం చెయ్యాలి. సండే స్కూల్ మీకు ఏం చెప్తున్నారు, బీబీఎస్సీ మీకు అక్కలు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది ప్రతిదీ మీరు చేశారనుకో దేవుడు అంట చాలా సంతోషించాడంట. ఇప్పుడు దైవజనులు మీకు గిఫ్ట్లు ఇస్తారు. అందుకనే పెద్ద గిఫ్ట్ దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు? పరలోకం. పరలోకం మనకి పెద్ద గిఫ్ట్ అంట. పరలోకం మనకి పెద్ద గిఫ్ట్. ఇది గిఫ్ట్లు కాకుండా, ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే మనం దేవుడి మాట చెప్పడం మనం వినాలంట. దేవుడి మాట చెప్పి మనం నడుచుకున్నప్పుడు దేవుడే మనకి అన్ని కూడా సహాయము చేస్తాడు. నీ చదువులో తక్కువ ఉందా, లేకపోతే నీకు అనారోగ్యం ఉందా, ఇప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా సరే దేవుడు అంట దేవుడి మాట నువ్వు ఎప్పుడు వింటే అప్పుడు ఎగిన ఈ బిడ్డకి చదువు చాలా తక్కువ ఉంది, జ్ఞానం లేదంట అని చెప్పి మనకి ఏం చేస్తాడంట? జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చి అప్పుడు చదువులన్నింటిలో కూడా ఫస్ట్ ర్యాంక్ దేవుడు మనకి తెప్పిస్తాడు. ఎప్పుడు? దేవుడి మాట విన్నప్పుడు, దేవుడు చెప్పినట్టు నడిచినప్పుడు. దేవుడికి మనకి ప్రతినిధిగా ఎవరిని ఏర్పాటు చేశారంటే దైవజనుని ఏర్పాటు చేసింది. మరి ఆ దైవజనుని మాట మనం వినాలి. అలాగే ఒక చిన్న కథ ఏంటంటే, ఏమన్నా తెలియదు కానీ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి ఉంటే ఆ ఊరిలో పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఏసయ్యా నన్ను రక్షించేసయ్యా అని చెప్పి మొదలు పెడుతున్నాడు. తుఫాన్ వచ్చి మాకు తూరంతా కొట్టుకుపోతుంటే అప్పుడు ఒక గుడి ఉన్న గుడి పైన ఉంటుంది కదా శిఖరం లాగా, ఆ శిఖరాన్ని పట్టుకొని ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఆ ఉండిపోయి ఏసయ్య నన్ను రక్షించేసే అంటే ఏసయ్య డైరెక్ట్గా వచ్చి మనం రక్షణ చెప్పాను కదా, ఎవరి ద్వారా సహాయం మనకి అందిస్తారు. అయితే ఫస్ట్ ఒక చిన్న నావ వచ్చిందంట. అరే రారా నేను తీసుకెళ్తానంటే, నువ్వు నాకు వద్దు, నాకు ఏసయ్య వస్తాడు, నన్ను ఏసయ్య రక్షిస్తాడు, నువ్వు నాకు అవసరంలా వెళ్ళిపోతానంట. అలాగే రెండోసారి కూడా ఇంకొక వచ్చాడు. అరే నాన్న ఇదంతా మునిగిపోతుందిరా, ఇంకెక్కడ పైన ఎక్కడ ఉంటారా, పైన కూడా మునిగిపోతుంది కదరా, నువ్వు కుట్టుకుపోతా రాడంటే, అచ్చి నేను రాను, నన్ను ఏసయ్య వస్తాడు, నాకు మీరెవరన్నా రక్షించాకి, నన్ను ఏసయ్య ఇచ్చి రక్షిస్తాడు, మీరు అవసరం లేదని చెప్పి ఆయన కూడా పొమ్మన్నారంట. అలాగే మూడవ కూడా పెద్ద బోట్ వచ్చిందంట. అరే బాబు మొత్తం అంతా కొట్టుకుపోయిందిరా, మొత్తం అంతా వెళ్ళిపోయారా, రారా నాన్నని రక్షిస్తుంటే, చిచ్చిచ్చి నాకొద్దురా బాబు, నేను రానురా బాబు, నన్ను ఏసయ్య రక్షిస్తాడు, ఏసయ్య వస్తాడు నా దగ్గరికి, మీరు ఎవ్వరు నాకు అవసరం లేదు అని ఆ మూడవను కూడా ఏం చేశాడు? పంపించేశాడు. మొత్తం ఊరంతా కొట్టుకున్నాడు. అన్నాడు ఏసయ్య ఏంటేసయ్యా, నేనేమో నిన్నే నమ్ముకోదాను కదయ్యా, నేను నమ్ముకునేమో నువ్వు వస్తావు చూస్తున్నా అంటే, అరే పిచ్చోడా నిన్నేమనాలి? పిచ్చోడనాలా లేకపోతే మంచోడనాలా? ఏమన్నా చెప్పను ఒకసారి. పిచ్చోడంటా మంచోడంటావా? పిచ్చోడు. అది ఏసే కూడా, అరే పిచ్చోడా నేను 3 అవకాశాలు నీకు ఇచ్చానురా, ఏం చేసావు నువ్వు? చెప్పాలి, ఏం చేసావు నువ్వు? 3 కూడా ఏం చేసావు? వదిలేసావురా. ఆ ముగ్గురిని పంపించింది ఎవరు? నేనే. ఎవరో ముగ్గురిని పంపించింది నేనే. ఇప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి యేసయ్య ఎవరో కొంతవరకు మనకి సహాయాన్ని పంపిస్తారు. ఆ పిచ్చోళ్ళలాగా మనం ఉండకూడదు, ఆ వ్యక్తిలాగా మనం ఉండకూడదు. ఎవరో వస్తారు ఏదో తెస్తారు అని కాదు. యేసయ్య ఒకరిని మనకి ఏర్పాటు చేస్తారంట.
ఏ సమస్య ఉన్నా ఆ సమస్య డైరెక్ట్ గా మనం తీర్చడు, ఒక ద్వారా వచ్చి ఆ సమస్యని దేవుడు తీరుస్తాడంట. అలాగే ఒక అడవిలో కూడా ఇద్దరు దొంగలు అంట. ఇద్దరు దొంగలు దొంగతనం చేసుకోవడానికి తినలేక నైట్ అంతా అడవిలో తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉంటేంటని ఒకడు అందులో దొంగ అయినా సరే ఏసై నమ్ముకున్న వ్యక్తి అని దొంగ, ఇంకొకడు ఏసై నమ్ముకునే వ్యక్తి. అయితే ఏసై నమ్ముకునే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రభా ఇదిగో నేను దొంగతనం తప్పే, కానీ తప్పే కదా, దొంగతనం తప్పే కదా, కాకపోతే వాళ్ళ పొట్టకూటి కోసం చేస్తున్నారు. దేనికోసం, ఎంత ముద్ద కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి తిండి, మరి దొంగలకి ఎవరైనా పని ఇస్తారా? మనమే ఇవ్వం, అవునా? మనమే ఇవ్వం, దొంగలు పని ఇస్తామా? దొంగ తీసుకుని జీవితం పెట్టుకోం కదా. దొంగలకి పని పట్టలేదు, పని ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దొంగతనం చేసుకొని బ్రతుకుతున్నారు. బ్రతుకుతుంటే అందులో ఒకడు వేసేపు చాలా ఆకలి, రెండు రోజుల పాటు ఆకలితో ఉండి దొంగతనాలు ఇస్తే తినలేక ఆ అడవిలో ఆలంపిస్తూ ప్రార్థన, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాను, ఇంకొకడేమో అరే ఏసీ నీకేం పంపిస్తాడేంటి, నేను ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దొంగవే కదా. ఒక దొంగ ఉండి ఇంకో దొంగని నువ్వు దొంగవే కదా, ఏసీని రక్షిస్తాడేంటి, ఏసీ నీకేం తిండి పెడతాడా ఏంటి అని ఒక దొంగ ప్రార్థన చేస్తుంటే హేళనగా మాట్లాడాడంట. అయితే ఈ దొంగ ప్రార్థన చేస్తుంటే మరి ఎలా వచ్చిందో తెలియదు. ఒక వ్యక్తి కట్టిగా అడివంటది, అక్కడికి మనుషులు ఎవరు కూడా వెళ్ళరు, రాత్రులు పులులు సింహాలు తిరుగుతాయంట. మరి అక్కడికి ఎవరో ఒక ఎద్దుల బండి మీద వచ్చి వస్తున్నారంట. ఎద్దుల బండి మీద వచ్చి ప్రార్థన చేసుకుని చూసి, బాబు ప్రార్థన చేస్తున్నారు ఏంటయ్యా అంటే, అయ్యా 2 రోజులు తినలేదు, మేము దొంగలు అనుకో చెప్పేసాడు. ఒక్కొక్కరు చెప్పలేదు, ఇంకొకరు అయ్యా మేము దొంగతనం చేసుకుంటున్నాం అయ్యా, మాకు తిండి దొరకట్లేదు, 2 రోజులు ఊళ్ళో దొంగతనం ఎందుకు, మాకు పట్టుకుంటు కోసం మేము ఏం చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం కదయ్యా అని చెప్పి ఆ ఎద్దుల బండి వచ్చిన ఆయనతో చెప్పాడు. అవునా నాయన అని చెప్పి నా దగ్గర కొన్ని రొట్టెలు నేను తీసుకోమని చెప్పి ఆయనకి ఇచ్చేసి ఉంచుతో అయిపోయాడంట. వెళ్ళిపోతే ఇంకో దొంగ దూషించి పడుకున్నాడంట. ఇంకో దొంగ, ఈ దొంగ ఏం చేస్తాం, ప్రార్థన చేద్దాం. వెళ్ళిపోతే ఆ దొంగని అదే ఏదో మనకి తిన్నాకి తిండి రొట్టెలు వచ్చినాయని చెప్తే, అదే ఎవరో నీకు ఇప్పుడు ఈ అడవిలో రొట్టెలు ఇచ్చిందంటే అది వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఎద్దుల బండి కనబల్ల. ఆ ఎద్దుల బండి ఏం చేయలేదు, కనబల్ల. ఇది జరిగిన విషయాలు. ఆ ఎద్దుల బండి కనబడలేదంట. అంటే అప్పుడు ప్రార్థన చేసి అప్పుడు ఏమన్నాడు, ఒక దొంగ దూషించాడు కదా, ఈ అడవిలో నీకెవరు తిండి పెడుతున్నాడు కదా, అవునరా ఏసై అయితే తిండి మనకి ఆహారం పంపించాడు, అయ్యో నేను మూర్ఖుల్లా మాట్లాడానురా అని చెప్పి ఆ దొంగ కూడా ఏమనంట, అదే రేపు నుంచి మన ఈ పనులు మానేసి ఎవరైనా మనకు పని ఇస్తే గనక పని చేసుకొని బ్రతుకుతాం. ఏమన్నాడు, ఇంకో దొంగ ఏమైనా దూషించి దొంగ ఏమన్నాడు, ఇది దొంగని మనకి పని ఇస్తే మనం పని చేసుకొని బ్రతుకుతాంరా, ఏసయ్య మంచోడురా, నేను ఇప్పటివరకు ఏదో అనుకున్నాను, నిజంగా ఏసయ్య మనకి తిండి పెడతాడంటే ఇది నేను కళ తెలదో నాకు నిజమో తెలదో అని చెప్పి అప్పుడు ఇద్దరు దొంగలు ఏమైంది, ఒక దొంగ వల్ల ఇంకో దొంగకి ఏమొచ్చింది, మార్పు వచ్చింది. ఏమొచ్చింది, ఒక దొంగ వల్ల ఇంకో దొంగకి మార్పు వచ్చింది. ఈ రోజులో అలాగే మీరేం చేయాలి, మీ తోటి స్నేహితుల పట్ల ఎవరైనా సండే స్కూల్ రాకపోయారనుకో, చాలా మంది ఉన్నారు, ఏదో పిల్లలు ఉన్నారు లేదా, చాలా మంది పిల్లలు. అదే నాన్న 1 గంట మనం సండే స్కూల్కి వెళ్దాం, సండే స్కూల్లో బోల్డన్ని కథలు చెప్తారు, డాన్సులు నేర్పిస్తారు, వాక్యం నేర్పిస్తారా అని మీరు వాళ్ళని ఏం చేయాలి, ప్రోత్సహించాలి. ఏం చేయాలి, మీరు ప్రోత్సహించాలి. అంతేగాని మనం వస్తే సరిపోదు దేవుడి దగ్గరికి, మనం ఒక్కరు వస్తే దేవుడి దగ్గరికి సరిపోదు, మనతో పాటు ఎవరో ఒకరిని తీసుకురావాలి. మరి ఇక్కడ అంతమంది పిల్లలు రోడ్డు మీద ఆడుతున్నారు కదా, అదే 1 గంట 2 గంటలు ఎక్కువసేపు కాదు అని చెప్పి మీరు ఏం చేయాలి, ఆ చెప్పి తీసుకొచ్చారనుకో ఇది మొత్తం నిండిపోద్ది. తెలుసా, ఇది మొత్తం ఏమవుద్ది, నిండిపోద్ది. మాకు పెద్ద సంఘంలో అలాగే ఎంతమంది పిల్లలు, 80 మంది పిల్లలు వస్తారు సార్ VBS. ఎంతమంది పిల్లలు, 80 మంది పిల్లలు. మేము ఎవరు వెళ్ళాం, ఎప్పుడు 1 సంవత్సరం ఫస్ట్ అంతా తిరిగాము. తర్వాత మీ అందరి పిల్లలు ఏం చెప్తారు తెలుసా, మీ ఆ ఫ్రెండ్స్ తీసుకొచ్చేవారు. మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ, ఉన్నారు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ మీ మాట అంటారు లేదా, వాళ్ళు మీరు ఏం చేయాలి, అరే ఇగో పన దగ్గర VBS జరుగుతుందిరా, చాలా బాగా చెప్తున్నారు అక్కలు అని చెప్పి మీరు వాళ్ళు ఏం చేయాలి, మనకి ప్రైజులు కూడా ఇస్తారని చెప్పి మీరు ఏం చేయాలి, వాళ్ళని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చినప్పుడు అంటే ఏసయ్య మరి ఎంతో సంతోషం. ఏసయ్య తర్వాత మీ దైవజనులు కూడా, అమ్మ ఇగో తన పేరెంట్ కానీ ఇగో తను వెళ్ళి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చింది అని దేవుడు మెచ్చుకుంటాడు, దైవజనులు కూడా మెచ్చుకుంటాడు. అలా తీసుకొద్దామా VBSకి మనం పిల్లల్ని. చాలా మంది పిల్లలు ఆడుతున్న తూర్పు పిల్లలు తెలుసా మీకు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు తెలుసా. ఫస్ట్ రోజు 4 మంది వచ్చేవారు, మరి నా పిల్లలు ఏది, మరి అడగాలి. మనం ఏం చేయాలి, వాళ్ళు అడగాలి. ఏం చేయాలి, అరే నాన్న ఎందుకు రావట్లేదు మీరు,
మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని అరే రావచ్చు కదా నాన్న, ఒక గంటే చెప్తున్నారు కదా అని చెప్పి మనం ఏం చేయాలి, వాళ్ళని తీసుకురావాలి. ఒక దొంగ వాళ్ళకు దొంగ మారిపోతుంది, అసలు వచ్చిందా లేదు దొంగ వాళ్ళ దొంగకి మార్పు వచ్చింది. అలాగే మరి మన దొంగలు కాదుగా, మన మంచోళ్ళమే కదా. మరి మన మంచోళ్ళం కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా చెప్పి ఏం చేయాలి, వాళ్ళని యేసయ్య దగ్గరికి నడిపించాలి. అర్థమైందా? మనం యేసయ్య మాట వినాలా, జాయ్ లాగా ఉంది. జాయ్ ఏం చేసింది, తల్లి మాట విందా లేదా, ఫస్ట్ వినలా, తర్వాత దెబ్బ తగిలాక జాయ్ తల్లి మాట వింది. అలాగే మనం ఏం చేయాలి, దెబ్బ తగలక ముందే మనం ఏం చేయాలి, యేసయ్య మాట మనం వినాలి, యేసయ్య పాటలు మనం పాడాలి, యేసయ్య వాక్యం మనం చదవాలి. ఎప్పుడైతే అలా ఎన్ని చేస్తామో, మార్నింగ్ లెగ్గానే గుడ్ మార్నింగ్ మమ్మీ డాడీకి చెప్పకూడదు. ఎవరు చెప్పాలి, యేసయ్యకి చెప్పాలి. లెగ్గానే ఎవరు చెప్పాలి, యేసయ్యకి ఏమని చెప్పాలి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే ఈ రోజంతా మంచిగా జరుగుతుంది అన్నమాట. మన యేసయ్యకి గుడ్ మార్నింగ్ చెప్పామనుకోండి, ఈ రోజంతా ఏం జరుగుతుంది, మనకి మంచిగా జరుగుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పకుండా దేమంగా లేచిపోయామనుకో, ఆ రోజంతా ఏదో చికాకుగా ఉంటుంది. మమ్మీ తిట్టడమో మమ్మీ కొట్టడమో అవుతా లేదా? మమ్మీ కొడతారా మిమ్మల్ని? మీ మమ్మీలు కొడతారా మిమ్మల్ని? నేను ఇప్పటికీ కీర్తన కొడతాను, ఇప్పటికీ కొడతాను కీర్తన. మాట్లాడిపోతే 2 పీకుతాను, నిజమే. బెల్లతో మొన్న ఇచ్చింది, దాన్ని అడగని కావద్దు, ఇప్పటికీ కొడతాను. ఎందుకు మాట వినకపోతే? ఎందుకు కొడతాము? వాళ్ళని ద్వేషించి కాదు, ప్రేమించి. మీరు పాడైపోతే మాకు ఇష్టమా? మమ్మీ వాళ్ళకి ఇష్టమా మీరు పాడైపోతే? మమ్మీ వాళ్ళ మాట పోతే ఎంత బాధపడుతుంది తెలుసా? బాధపడతారు లేదా? మమ్మీ డాడీ మీ మాట వినకపోతే, మీరు మమ్మీ డాడీ మాట వినకపోతే ఎంత బాధపడతారు లేదా? అయ్యో నా బిడ్డ నా మాట వినట్లేదే అని బాధపడుతుంది లేదా? అలాగే మనందరి విషయాలు కూడా మరి మనం మాట వినకపోతే ఆయన కూడా ఎంతో, యేసయ్య కూడా ఎంతో బాధ కలుగుతుందంట. చాటునైనా ఏడుస్తున్నా తెలుసా? చాటునైనా ఏడుస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, చాటున నేను ఏడుస్తున్నాను అంటాడు యేసయ్య. ఎందుకని? ఎవరు మనం యేసయ్య మాట వినడం లేదంట. ఎవరు కూడా యేసయ్య చెప్పినట్టు మనం నడుచుకుంటున్నాం, ఎవరి ఇష్టం తిరుగుతున్నాం. కాబట్టి యేసయ్య చాటున నేను ఏడుస్తున్నాను. యేసయ్య ఏటం ఎక్కడ 3 దిక్కులు జరిగిందంట. ఒకటి, యేసయ్యని ప్రేమించిన లాజరు తెలుసా నీకు? యేసయ్యని బహుగా ప్రేమించిన లాజరు చరిత్రను ఏడ్చాడంట యేసయ్య. తర్వాత ఇర్మియా గ్రంథంలో మనం అందరం యేసయ్య మాట వినక మనందరం ఎవరి ఇష్టాంతరం నడుపుతున్నాం. కాబట్టి దేవుడి పక్కన పడిసి మన సొంత కార్యం మనం చూసుకుంటున్నాం. కాబట్టి అయ్యో నా బిడ్డలు, నేను నా స్వహస్తాలతో నిర్మించిన నా బిడ్డలు ఏం చేస్తున్నారు, నా మాట వినడం లేదని చెప్పి యేసయ్య చాటుగా ఏడుస్తున్నాడు. మనం యేసయ్యని ఏడిపించాలా లేదా యేసయ్యని సంతోషపరచాలా? చెప్పాలి. యేసయ్యని ఏం చేయాలి, మనం సంతోషపరచాలి. యేసయ్యని మనం ఏం చేయాలి, యేసయ్య ఏడిస్తే మనకు మంచిదా? చెప్పాలి. యేసయ్య ఏడిస్తే మనకు మంచిదా? యేసయ్యని మనం ఏడిపించకూడదు. యేసయ్యని మనం ఏం చేయాలి, సంతోషపరచాలి. జాయ్ లాగా మనం ఉండకూడదు. ఎవరిలా ఉండకూడదు, జాయ్ లాగా మనం ఉండకూడదు. జాయ్ ఏం చేసింది, తల్లి మాట వినలా. దెబ్బ తగిలాక ఆ కుట్లు ఎత్తుంటే ఇంజక్షన్ కూడా చేయకుండా ఒక సూది ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది, నొప్పి వస్తుందా? లేకపోతే కొంచెం ఏదైనా సమ ఉంటుందా? చాలా నొప్పి అవుతుంది. అలాంటిది 20 కుట్లు మరి నొసల మీద జాయ్కి వేసి, అప్పుడు బుద్ధి వచ్చింది జాయ్కి. యోనాకి ఎప్పుడు వచ్చింది? చెట్టుని మా రాత్రిలో ఇచ్చాక పొద్దున్న తీసేదాన్ని వస్తే కానీ అప్పుడు కూడా యోనాకి బుద్ధి రాలేదు. మరి జాయ్ కూడా దెబ్బ తగిలితే కూడా బుద్ధి రాలేదు. ఈ రోజులో కూడా మనం ముందు బుద్ధి రాక ముందు దేవుడి మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుడి ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ముందే ఉంచుతాడంట. మొదట మనం ఏం చేయాలంటే లెగ్గాని యేసయ్య గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఏం చేయాలి, యేసయ్యకి మనం ఇది చూడాలి. లెగ్గాని మనం యేసయ్యకి ఏం చేయాలి, గుడ్ మార్నింగ్ చెప్పి లెగ్గాని చిన్న ప్రార్థన మనం చేసుకొని మన పనులు మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ రోజంతా మీ స్కూల్లోని మీ ఇంట్లోని మరి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అంతా మన చుట్టూ ఒక వైఫై లాగా ఉండి ఆ రోజంతా సురక్షితంగా మనం ఉంచుతాడంట. మరి కొద్ది మాటలు దేవుడు దీవించేదాక ఆమె ప్రార్థన చేసుకొని వండించుకోండి. అందరు మోకలేను. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం 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 నాయన మహాపరిషుడ మహాగణ మహోన్నతుడ యేసయ్య మీ ఘనమైన నామానికి వెక్కిలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం నుంచి నన్ను క్షేమం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ వేసి మహిమకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆదరించి ఎంతో
వరకు మొదలు సహాయం చేయటండి. ప్రభు దైవజనం జ్ఞాపకం చేసుకుని కుటుంబం జ్ఞాపకం చేసి సంఘాన్ని బలపరచండి. ఈ ప్రాంతం పట్ల తండ్రి మీ చిత్తం జరిగించండి. ప్రాంత వాసులందరూ మారడానికి సహాయం చేయకండి నాయన. ఇది వచ్చిన బిడ్డలు జ్ఞాపకం, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేస్తాం. బిడ్డకు ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి. మంచిగా తండ్రి మీ అందరూ భయభక్తులు కలిగి బిడ్డలు తరగడానికి సహాయం చేయించండి. ఇగో నేర్పిస్తున్న టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకో సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోతండి నాయన. అయ్యా మీ నామానికి మహిమకరంగా కార్యక్రమం జరగడానికి సహాయం చేయగలుగుతున్నారు. బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి అయ్యా. చిన్న బిడ్డల ప్రభు ఎద్దకు వస్తున్నారు జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు ప్రభావ. ఇదిగో 15 తారీఖు 16 జరిగేతండి నాయన. అయ్యా ఫైనల్ జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళ తల్లిదండ్రులు రావడానికి కూడా సహాయం చేయగలుగుతున్నాను తండ్రి. ఈ వారం అంతా బిడ్డలు కాచి కాపాడి సహాయం చేయము. వాళ్ళ కుటుంబాలు దీవించి దర్శించి ఆశ్రయించము ప్రభు. వాతావరణం పట్ల మీ చిత్తం జరిగించండి అయ్యా. జరుగుతుంది యుద్ధాల పట్ల కూడా మీ చిత్తం జరిగించండి అయ్యా. అని సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన చిన్ని ప్రార్థన ఈ పాత్రను సమర్పించుకుంటూ ఏ స్వతి మిక్కిలి ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్.